అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఈ కొత్త ఆదివారం, మొదటి ఆదివారం ఏప్రిల్ నెలలో మరి మనం ఉన్నాము. మరి ఈ మొదటి ఆదివారం రోజున మరి దేవుడు మనల్ని క్షేమంగా ఉంచినందుకు ప్రభుకి వందనాలు. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు, ఆన్లైన్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరిట వందనాలండి. మరి ఈరోజు మనము ఒక పాట పాడుకుని ప్రార్థించుకుని ఒక పాట పాడుకుని వాక్యం విని మరి ముగించుకుందామండి. మరి ముందుగా పాట పాడుకుని ప్రార్థన చేసుకుందాము. పరలోకమందు వద్దండి, నీ ఘనమైన నామం లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా. మరి ఈ విధంగానైనా మేము చిన్న మందక కూడుకుని ఇక్కడ ఆన్లైన్లో నాయన మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకుని నాయన మీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క బిడ్డకి ఆన్లైన్ చూసిన బిడ్డకి మీ మెండైన దీవెన దయచేయండి నాయన. వాళ్ళు ఎటువంటి కష్టాలు ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు నాయన. అందరూ కూడా మీ కాపుదలు దయచేసి మీ మెండైన దీవెనలా కొంచెం అని కోరుకుంటూ నాయన, వాళ్ళు ఏమైనా తప్పులు చేసింటే క్షమించమని నాయన తండ్రి. మరి ఈ కొత్త వారంలో మేము అడుగు పెట్టుకుండగా మరి ఈ వారం అంతా కూడా మీ హస్తాలకు చెప్తున్నాం నాయన. మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన సరైన ఇస్తున్నామని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి పాట పాడుకుని మంది ఇప్పుడు అందరము మరి చప్పట్లు కొడుతూ పాట పాడదాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము నించు, దాని అంతు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి ఎనకు నన్ను సిద్ధపరచు, రక్షించును ఆపదల నుండి. రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము నీ స్వరము వినుట న్యాయం చేసుకొందు. నీ మాటములో నడుచునట్లునా నేర్పించు ఎల్లప్పుడూ. నేర్పించు ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. జ్ఞానమును నీ వాక్యమును వాక్యము నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయములో నేర్పించు
దాని అందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు. దాని అందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి ఇప్పుడు వాక్యం విందామండి. మరి ప్రభా, మరి మేము వాక్యం వినుచుండగా నాతో మీరు మాట్లాడండి. మీ స్వరంను వినిపించండి నాయన. మీ జ్ఞానాన్ని దయచేసి నాయన, మీకు మహిమకరంగా మరి చిన్ని వాక్యాన్ని ఆరాధించుకుని స్తుతించుకుని నాయన నేర్చుకుని దాని అందు నడిచే కృపను దయచేయమని కోరుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మరి మనం ఈరోజు మార్కు 4వ అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనం వరకు చూద్దామండి. 4వ అధ్యాయము మార్కు 4:30 నుంచి 34. మన టాపిక్ వచ్చేసి ఈరోజు ద పారబుల్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్, అంటే మస్టర్డ్ ఆవగింజ గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు. అగైన్ హీ సెడ్, వాట్ షల్ we say the kingdom of God is like, or what parable shall we use to describe it? It is like a mustard seed, which is the smallest of all seeds on earth. Yet when planted, it grows and becomes the largest of all garden plants, with such big branches that the birds can perch in its shade. మనం ఈరోజు మస్టర్డ్ సీడ్ పారబుల్ దాని గురించి నేర్చుకుందామండి. మరి ప్రభు ఏమని చెప్తున్నారంటే, దేవుని రాజ్యము ఏ విధంగా పోల్చబడిందంటే ఆవగింజతో పోల్చబడిందండి. ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుందో, కానీ దాని విత్తనం ఎంత చిన్నగా ఉంటుందో, కానీ అది ఎప్పుడైతే భూమిలో కప్పెట్టి అది పెద్దగయ్యి చెట్టులాగా మారి దాని కొమ్మలు కానీ ఎంత పెద్ద చెట్టు అవుతుందో, అంటే అంత అన్ని చెట్ల కన్నా పెద్ద చెట్టు అది. అదేవిధంగా దాని కొమ్మలు కూడా చాలా బలంగా ఉంటాయని చెప్తున్నారండి. ఆ కొమ్మల మీద బర్డ్స్ అంటే పక్షులు కూడా సేద తీర్చుకుంటాయి. అదేవిధంగా అక్కడ ఈ గూడు కూడా కట్టుకోగలుగుతాయని. విత్ మెనీ సిమిలర్ పారబుల్స్ జీసస్ స్పోక్ ద వర్డ్ టు దెమ్ యాజ్ మచ్ యాజ్ దే కుడ్ అండర్స్టాండ్. హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ టు దెమ్ వితౌట్ యూజింగ్ ఎ పారబుల్, బట్ వెన్ హీ వాజ్ డిసైపుల్స్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఏం చూసుకుంటామంటే అండి, మస్టర్డ్ సీడ్ అంటే దేవుడిని అడుగుతున్నారు, వాట్ షల్ వి సే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్. సో దేవుని రాజ్యం అనేది ఆవగింజతో పోల్చబడిందండి. అంటే మనం ఇక్కడ ఏం చూసుకుంటున్నామంటే, మనము చిన్నవారమే, లేదంటే మనం ఏం చేయలేని వారమని మనకు అనిపిస్తుందండి. కానీ దేవుడు ఏమంటుండంటే అలాంటి వాళ్ళనే వాడుకుంటాడు. దేవుని రాజ్యంకి కావాల్సింది అలాంటి వాళ్ళు, ఏమి రానోళ్ళు, లేదంటే ఏమి తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు అని మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో దేవుడికి మనం మొరపెట్టక దేవుడు మనల్ని వాడుకుంటాడండి బలంగా. మరి ఏమి లేని అంటే ఆ ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది చూడటానికి, అబ్బో ఇంత చిన్నదా అని అనుకుంటాం. కానీ భూమిలో కప్పెట్టగానే అది అన్ని చెట్ల కన్నా పెద్ద చెట్టు అవుతుంది. అదేవిధంగా మన దగ్గర ఏమీ టాలెంట్ లేదు, మనం పాటలు పాడలేము, లేదంటే దేవుడు పరిచర్య చేయలేము, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా పాడాలో తెలియదు, ఎలా వాక్యం చెప్పాలో తెలియదు, లేదంటే డ్యూటీల్లో మనము ఎలా చేయాలో వర్క్ ప్రకారంగా కానీ అన్ని విధాలు మనం ఒక వంట రాపడం కానీ ఏదైనా మనకి రాదు అని మనం దేవుని సంధిలోకి వెళ్ళి మొరపెడితే దేవుడు మనకి కావాల్సినంత జ్ఞానం ఇస్తాడు. దేవుడు మనకి ఎలా చేయాలన్నా మరి మనకి జ్ఞానము దయచేసి మరి తోడునేడుగా ఉంటాడండి. అందుకే మనము ఏం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యం నుంచి మనకి దేవుడు అలాంటి జ్ఞానము, ఆవగింజ లాంటి జ్ఞానము, విశ్వాసము మనకి దయచేస్తాడు. అంటే మనకు ఆ విశ్వాసము దేవుడి పట్ల ఉండాలి. దేవుడు నాకు ఇస్తాడు, ఏమున్నా లేపాను అన్నట్టు మనకు విశ్వాసం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా మనకి ఏమి రాకపోయినా దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడని నమ్మాలి. మనము దేవునిపై నమ్మిక ఉంచితే అప్పుడు దేవుడు మన పనులు, కార్యాలు సఫలం చేస్తాడని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా మనల్ని గొప్ప కూడా చేస్తాడంట. మనకి ఏం రాదని మనం అనుకుందాం, కానీ మనల్ని గొప్పగా చేసి నిలబెడతాడండి. సో దేవుడి మీద మన నమ్మకం ఉంచి ముందుకెళ్ళండి. ఈ వచ్చే వారం అంతట్లో కూడా మీరు ఈ వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకెళ్తే దేవుడు మీకు మేలు చేయనుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి వాక్యం ద్వారా మాట్లాడిన మీకు వందనాలు తండ్రి. మార్కు 4:30-34 నాయన 31, 30, 32 నాయన 30, 31, 32లో నాయన మీరు చెప్పారు. దేవుని రాజ్యం అనేది ఆవగింజతో పోల్చారు తండ్రి. అది చూడడానికి ఆవగింజ చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ ఎంత పెద్దగా అవుతుంది. అది పెద్ద వృక్షం, అన్ని వృక్షాల కన్నా పెద్ద వృక్షము. దాని కొమ్మలు కూడా ఎంతో బలంగా ఉంటాయి తండ్రి. ఆ విధంగా నాయన మరి దేవుని రాజ్యం అనేది నాయన తండ్రి అంత అలాంటి ఆవగింజతో పోల్చబడింది నాయన. మరి రాజ్యంలో మేము రావాలంటే నాయన మేము ఎలా ఉండాలో మీరు మాకు చెప్పారు తండ్రి. ప్రభా నాయన విశ్వాసం కలిగి ఉండాలి, మీ నీతిని, మీ రాజ్యాన్ని, మీ వాక్యానుసారంగా నడుచుకోవాలి తండ్రి. మరి వారం అంతట్లో మేము అలా నడుచుకుని ముందుకెళ్ళి కృపంచే ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఎందుకంటే మా హృదయాలు ఎటువంటి చెడు తలపునట్టు మీరు తీసేస్తారు తండ్రి. మీకు మంచి ఆలోచన దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి నాయన. మేమైనా తెలుస్తలే తప్పులేసి క్షమించండి నాయన. వారం అంతట్లో తోడున్న మీకు వందనాలు. మరి కొత్త వారం అంతట్లో కూడా మీ కాపుదల, మీ తోడు నీడ ఉంచమని, అనారోగ్యత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత దయచేయమని, ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు మరి నెక్స్ట్ వీక్లో మరి ట్రావెలింగ్లు కానీ, జాబ్ ఇంటర్వ్యూలు కానీ తండ్రి, ఎవరైనా ఏదైనా అప్లికేషన్స్ ఫైలింగ్స్ కానీ, లేదంటే ఏ విధమైన పని చేస్తున్నా కానీ, పనికి వెళ్తున్నారో నాకు తెలియని అన్ని పనులు దేవుడి నామంలో మహిమ కలుగును కాక, సఫలం అవ్వును కాక అని ప్రార్థిస్తూ మీ చిత్తం జరిగే కృప నుంచి కోరుకుంటూ మరి ఈ చిన్న ప్రార్థన నజరేయుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి మరి దేవుడిని మనం జ్ఞాపకించుకుని ఆయన బలలో పాల్గొందామండి. మరి మీరు దేవుని బలలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న ఏదైనా వేఫర్స్, బిస్కెట్స్ కానీ, జ్యూస్ కానీ ఏదైనా తీసుకొని చిన్న జ్యూసు మీరు దేవుడి బలలో పాల్గొని దేవునికి ఇంకా చేరువలో ఉండాలని ప్రార్థిస్తూ, మరి మీరు బలలో పాల్గొనాలనుకుంటే చిన్న బ్రెడ్, జ్యూస్ తీసుకోండి. తీసుకున్నాక నేను ప్రార్థన చేసి చెప్పేస్తాను, మీరు తీసుకోవచ్చు. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా నాయన. మరి మా గురించి కొట్టబడిన